ఉద్యమకారులందరూ నిరుద్యోగ యువకులందరూ వ్యతిరేకమైన పరిస్థితి ఇక్కడ చూసిన తర్వాత ఆ 6 monthsలో ఆయన కొంచెం అది కవర్ చేసుకోవాల్సి ఉండే. ఇంకోటి ఆయన అప్పుడేమో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాడు. పాదయాత్ర చేసినప్పుడు అందరు భుజాల మీద చేతులు వేసాడు, అందరిని ఓదార్చాడు. బట్ అది అంత బాగా కలిసిపోయిన వ్యక్తి తర్వాత కూడా అట్లాగే ఉంటాడని ప్రజలు ఆశించడంలో తప్పులేదు. కానీ దగ్గరకు కూడా రానియకపోవడం అనేది అది అసహనానికి వాళ్ళ లోపల ఒక నిరాశకు కారణమవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అదే జరిగింది. ఉద్యమకాలం అంతా పేరు పెట్టి 1000 మందిని పిలిచిన కేసీఆర్ ఇంటికి పిలిచి భోజనం చేసిన వ్యక్తి గేట్ లోపల కూడా రానియకపోవడం అనేది అన్ని కూడా కారణాలు. డిజిటల్ మీడియా యొక్క ఇంపాక్ట్ను వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. మామూలుగా అంటే ఈ కాలపు నాయకులైన లోకేష్ కావచ్చు, తర్వాత కేటీఆర్ కావచ్చు, అక్కడ జగన్ కావచ్చు. జగన్ కూడా కొద్ది గొప్ప ఇదే కాలపు మనిషి. కానీ వీళ్ళు రోల్ మోడల్గా తీసుకుంటున్నది ఎవరిని అంటే కేటీఆర్ ఏమో కేసీఆర్ని రోల్ మోడల్గా తీసుకుంటాడు. కేసీఆర్ పాత రాజకీయ నాయకుడే, డిజిటల్ మీడియా కాలంలో వచ్చిన నాయకుడు కాదు. జగన్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకుంటాడు, లోకేష్ చంద్రబాబు నాయుడిని తీసుకుంటాడు. అది కాదు. ఈనాటి పరిస్థితుల్లో తగ్గట్టుగా 21వ శతాబ్దపు రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన వాళ్ళు వీళ్ళు చేయలేకపోయారు. అది మెయిన్ వైఫల్యం. ఆ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, బాడీ లాంగ్వేజ్ను కూడా బాగా గమనిస్తారు. అంతకుముందు రేడియోలలో వినేవాళ్ళు, ఇప్పుడు టీవీలలో కనిపిస్తున్నారు. ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ హావభావాలు ఎట్లా ఉన్నాయి, బాడీ లాంగ్వేజ్ను పసిగట్టడంలో సాధారణ ప్రజలకు అపారమైన ప్రతిభ ఉంటుంది. ఆ బాడీ లాంగ్వేజ్ని కూడా వాళ్ళు చూస్తారు. ప్రకాష్ గారు ఉన్నట్టుగా వాస్తవాలు బయట చెప్తున్నారు అని అంటున్నారు. అవును, నిజమేనా? నేను ఈ మధ్య కాలంలో చెప్తున్నాను, నేను ఎప్పుడు చెప్తాను. కాకుంటే చైర్మన్గా ఉన్నప్పుడు నాకు కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు ఉన్నాయి కాబట్టి నేను మీడియాకు రాలేదు. బట్ ఇంటర్నల్గా నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఫస్ట్ హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్కు మంత్రి పదవులు ఇవ్వక పక్కకు పెట్టిన కాడ నుంచి నేను ఈయన పాత్ర ఎట్లా పడిపోతున్నది అనేది, గ్రాఫ్ ఎట్లా పడిపోతున్నది అనేది నేను చెప్పుకుంటూ వచ్చాను. రాజేందర్ను బయటికి పంపడం అనేది పరాకాష్ట. ఈటల రాజేందర్ను బయటికి పంపిన పద్ధతి కానీ, ఆయన పట్ల ఆయన చూపెట్టిన అసహనం కానీ, ఇవన్నీ కూడా ఆయనను పతనానికి దారితీసినాయి. ఒక రాజేందర్ ఇన్సిడెంట్ జరగపోయి ఉంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేవారు. అన్ని మంచి పనులు చేసి కూడా సరే అహంకారం ఉంటుంది అందరికీ. అహంకారం వల్లనే ఓడిపోయినట్టు నేను ఒప్పుకోను. అహంకారం అనేది 10 కారణాలలో 9వ కారణం 10వ కారణం అవుతుంది. కానీ కేసీఆర్ గారే రాజకీయాల్లో ఉంటాడా, లేదు ఆయన తర్వాత కేటీఆర్ గారు రాజకీయాల్లో ఇచ్చుంటే బాగుండేది. ఇంకా ఇవ్వలేదు. అప్పుడు ఇచ్చుంటే ఇంకా బాగుండేది, 3వసారి వచ్చేది. ఎందుకంటే ఎందుకు ఇవ్వలే? ఏమన్నా కారణం ప్రత్యేకంగా ఉందండి దానికి? ఏమన్నా నేను విన్నది ఏంటంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇచ్చారని, ఈటల రాజేందర్ తర్వాత హరీష్ కలిసి వేరే పార్టీ పెడతారని, ఒకవేళ కేటీఆర్ ముఖ్యమంత్రి ఇచ్చినట్టయితే. అయితే ఇట్లాంటివన్నీ ఎవరన్నా కల్పించారో తెలియదు, ప్రచారం అయింది మాత్రం అది. బీఆర్ఎస్ మాత్రం మనుగడ సాధించలేకపోతే మరి అప్పుడు రేపు హరీష్ రావు గారు పక్కకు వచ్చి ఆయన తన హరీష్ గారి గుర్తుపెట్టుకోండి, హరీష్ గారికి ఎప్పటికీ ఉంటుంది. హరీష్ గారు మీరు రాసి పెట్టుకోండి, ఏదో ఒక రోజు ఆయన ఈ రాష్ట్రానికి 100% ముఖ్యమంత్రి అవుతాడు. అందులో ఏం అనుమానం లేదు. ఆయనతో కంపేర్ చేస్తే ఈక్వల్ నాయకుడు ఇప్పుడు తెలంగాణలో లేడు. మీరు ఇంకా నేను కేటీఆర్ అవుతాడని ఐజాన్ టుడే ఆయనకున్నంత గ్రాఫ్ కేసీఆర్కు లేదు, కేటీఆర్కు లేదు, ఎవరికి లేదు. ఇద్దరు మంచివాళ్ళే. కేటీఆర్ మంచివాడే, హరీష్ మంచివాడే. కానీ హరీష్కి మాస్లో ఫాలోయింగ్ ఉంది, కేటీఆర్కి అర్బన్లో ఫాలోయింగ్ ఉంది. అందుకే కేటీఆర్ అర్బన్లో తన ప్రతిభను చూపెట్టిండు. కానీ హరీష్కు గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వం ఇవ్వలేదు. ఆయనకి ఇచ్చింది ఒక మెదక్లో గెలిపించాడు. 10లో 7 గెలిపించాడు. అవును, నిజంగానే హరీష్ కనుక ఆయనను కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టి, ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కర్లేదండి. చాలా పెద్ద తప్పు కేసీఆర్ చేసింది ఏంటంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు కదా. అవును, అది జాతీయ పార్టీ కదా. జాతీయ పార్టీకి ఆయనే అధ్యక్షుడు కదా. రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు ఎవరు? వేకెన్సీ ఉంది కదా. అవును, ఉంది కదా. ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేటీఆర్కో హరీష్కో ఇచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్గా హరీష్ను పెట్టి తిప్పొచ్చు కదా తెలంగాణ అంతా. ఇట్లుండేదా పరిస్థితి? మీరు సలహా ఇవ్వలేదా? నేను చెప్పేవాళ్ళకి చెప్పాను, కానీ చేరే వాళ్ళకి చేరిందో లేదో మనకేం తెలుస్తుంది. అంటే చాలా వరకు ఆయన సలహాలు వినరు. చెప్పారు ఇందాక మాట అన్నారు కదా. అంటే నేను కూడా ఏం చేస్తానంటే ఆయన పిలిచేదని అడిగితే చెప్దాం, లేకుంటే ఎందుకు అడగాలి. కానీ ఇక్కడ ఉన్న వ్యాక్యూమ్ని, అంటే తెలంగాణలో కొంత వ్యాక్యూమ్ ఉందని చెప్పి ఇంకా కొంతమంది అనుకుంటూ ఉంటున్నారు. ఎప్పటికీ ఉంటుంది. అది ఉంటుందా? ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది.